ఇప్పుడు విప్లవ రచయితల సంఘం నుంచి పాయన అన్నమాట. మిత్రులారా, ఇప్పుడు 30 ఏళ్ల కింద ఈ ఊరి నుంచి విప్లవోద్యమంలోకి వెళ్ళి ఈ దేశాన్ని విముక్తం చేయాలి, ఈ దేశంలో ఒక మానవీయ సమాజాన్ని నిర్మించాలి, ఈ దేశంలో ఒక సమానత్వ ప్రాతిపదిక మీద మనుషులు జీవించగలిగే అవకాశం తీసుకురావాలి, ఈ దేశంలో దోపిడీ లేనటువంటి ఒక విధానాన్ని అమలు చేయాలి అనే లక్ష్యంతో విప్లవంలోకి వెళ్ళి నిన్న రాత్రి ఆయన మృతదేహం తిరిగి మళ్ళీ ఈ ఊరికి చేరుకున్నాడు. వరంగల్ జిల్లాలో తరాలపల్లి గ్రామం అంటే ముఖ్యంగా తెలుగు సాహిత్యకారులకు, కవులకు, రచయితలకు వెంటనే కామ్రేడ్ కౌముది గుర్తుకు వస్తాడు. కామ్రేడ్ కౌముది ఈ ఊళ్ళో పుట్టి పెరిగి తెలుగు సాహిత్యంలోనే ఒక సుప్రసిద్ధ కవిగా, విప్లవ కవిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన లాంటి వాళ్ళు 7-8 మంది ఈ ఊళ్ళో అమరవీరులై భారత విప్లవోద్యమానికి తమ ప్రాణాన్ని ధారపోశారు. బహుశా కౌముది తరానికి చెందిన 1990-91 ప్రాంతంలో విప్లవోద్యమంలోకి పూర్తికాలం కార్యకర్తగా వెళ్ళినటువంటి వాళ్ళలో కామ్రేడ్ సారయ్య. ఈరోజు కామ్రేడ్ సారయ్య మృతదేహం దగ్గర మనం నిలబడి మాట్లాడుకుంటున్నాం. ఇందాక మేము వస్తున్నప్పుడు ఆటోలో ఒక మిత్రుడు చెప్పాడు, సారయ్య ఎప్పుడు పార్టీలోకి వెళ్ళి ఉంటాడు అనేసి. ఒక కొండ గుర్తు చెప్పాడు. ఏమిటి ఆ కొండ గుర్తు అంటే, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తెలంగాణ పల్లెల మీద వచ్చి దాడి చేస్తున్న రోజులలో సారయ్య అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయాడు అని ఒక కొండ గుర్తు చెప్పాడు. సంవత్సరం చెప్పాల, 1991. 1991లో అప్పటికి ఉన్నటువంటి ప్రభుత్వం మారి కొద్ది కాలం పాటు ఒక శాంతియుత వాతావరణం అని అనబడేది కొద్ది రోజుల పాటు ఉండి అది ముగిసిపోయి ఏకంగా సరిహద్దు భద్రతా దళాలు తెలంగాణ పల్లెలకు వచ్చినటువంటి కాలంలో ఆ యుద్ధానికి వ్యతిరేకంగా, ఆ దాడులకు వ్యతిరేకంగా ప్రజాయుద్ధాన్ని వేగవంతం చేయడం కోసం, ప్రజాయుద్ధాన్ని ముమ్మరం చేయడం కోసం సారయ్య లాంటి వాళ్ళు వరంగల్లో, తెలంగాణలో మొత్తంగా తెలుగు ప్రాంతాల నుంచి వేలాది మంది విప్లవకారులు పూర్తికాలం కార్యకర్తలుగా అజ్ఞాతవాసంలో వెళ్ళిపోయారు. అట్లా పోయిన చారిత్రక సందర్భాన్ని మనం గుర్తు చేసుకుందాం. ఈరోజు తెలంగాణ పల్లెలలోకి, తెలంగాణ పట్టణాలలోకి సరిహద్దు భద్రతా దళాలు వచ్చిన కాలం నుంచి మనం పోల్చుకుంటే 35 ఏళ్ల కాలం గడిచిపోయింది. చాలా చరిత్ర గడిచింది. ఈరోజు దేశంలోని అన్ని సరిహద్దు ప్రాంతాలలో ఉండే భద్రతా దళాలు, అనేక రకాల సైనిక బలగాలు దండకారణ్యాన్ని, భారత విప్లవోద్యమం పనిచేస్తున్న ప్రాంతాలన్నింటినీ లక్షలాది సైనిక బలగాలు మోహరించి ఇక మేము విప్లవోద్యమాన్ని తుదముట్టించడానికి, విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి అంతిమ యుద్ధం చేస్తున్నాము అని కేంద్రంలోని అమిత్ షా, నరేంద్ర మోడీ ప్రకటిస్తున్న కాలంలో కామ్రేడ్ సారయ్య అమరుడయ్యారు. మనం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ పల్లెల మీదకి సరిహద్దు భద్రతా దళాలు వచ్చినప్పుడు అజ్ఞాతవాసంలోకి వెళ్ళి సుమారు 18 లక్షల 20 లక్షల సైనిక బలగాలను విమానాలలో, హెలికాప్టర్లలో వచ్చి బాంబులు వేస్తున్న యుద్ధాన్ని, రాకెట్ లాంచర్స్ అనేవి మామూలుగా యుద్ధాలలో ఒక దేశం మరొక దేశం మీద యుద్ధం చేయదలుచుకున్నప్పుడు, నిజానికి ఆ యుద్ధాలు కూడా దుర్మార్గ యుద్ధాలే. ఆ యుద్ధాలు కూడా ఒక దేశం మీద మరొక దేశం చేసే యుద్ధం కూడా దుర్మార్గమైన యుద్ధాలే అని ఈరోజు మనకు గాజా మీద జరుగుతున్న యుద్ధం కానీ, ఉక్రెయిన్ మీద జరుగుతున్న యుద్ధం కానీ మనకు తెలుసు. ఈ యుద్ధాల పరమ దుర్మార్గమైన యుద్ధాలు అయినా సరే అట్లాంటి శత్రు దేశాల మీద ప్రయోగించే వైమానిక దాడులను, రాకెట్ లాంచర్స్ను ఉపయోగించి చేసే దాడులను భారత ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా కొనసాగుతున్నానని చెప్పుకునే ప్రభుత్వం, భారత ప్రజలు ఓట్లేసి నాకు అధికారం కట్టబెట్టారని చెప్తున్న ప్రభుత్వం
రాజ్యాంగం ఇచ్చిన శాసన అధికారం ప్రకారం నేను పరిపాలన కొనసాగిస్తున్నాను అని చెప్పే కేంద్ర ప్రభుత్వం ఈ దేశ ప్రజల మీద అట్లాంటి ఒక భయానకమైన యుద్ధానికి తలపడుతున్న కాలంలో ఆ యుద్ధానికి వ్యతిరేకంగా ప్రజాయుద్ధాన్ని తీవ్రతరం చేయడంలో భాగంగా కామ్రేడ్ సారయ్య అమరుడయ్యాడు. ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, ఈ ఊరు నుంచి వెళ్ళిపోయిన తర్వాత విప్లవోద్యమంలో ఎంత చరిత్ర నడిచిందో 1990 నుంచి 91 నుంచి 2025 మార్చి ఈ రోజు వరకు ఎంత చరిత్ర నడిచిందో ఈ చరిత్ర మొత్తంతో పాటు కలిసి నడిచినటువంటి కామ్రేడ్ సారయ్య. ఆయన ఎన్ని రంగాల్లో పనిచేశాడో మనకు తెలియదు, ఆయన ఏ పనులు చేశాడో మనకు తెలియదు. విప్లవంలోకి పూర్తి కాలం కార్యకర్తగా వెళ్ళాడు కాబట్టి ఆ రోజు నుంచి చివరి శ్వాస వదిలేంత వరకు ఆయన భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టుకు నాయకుడిగా ఆయన అనేక రకాలుగా భారత విప్లవోద్యమానికి ఆయన సేవలు అందించి ఉంటారు. పత్రికల్లో వస్తున్న వార్తల ప్రకారం ఆయన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు అని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. అంటే ఏ దండకారణ్యాన్ని చూసి, ఏ దండకారణ్యంలో ఉండే ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను చూసి, ఏ దండకారణ్యంలో ఉండే క్రాంతికారి జనతన సర్కార్ను చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతూ ఉన్నదో అట్లాంటి దండకారణ్య కమిటీకి ఆయన నాయకుడిగా కొనసాగి అమరుడయ్యాడు. అంటే ఈ తరాలపల్లి నుంచి వెళ్ళి ఆయన దండకారణ్యంలో ఒక తీవ్రమైన యుద్ధం, కనీసం 20 ఏళ్లుగా 25 ఏళ్లుగా భారతదేశంలో ఎడతెగని యుద్ధం జరుగుతున్న ప్రాంతం ఏదైనా ఉన్నదా భారతదేశంలో అంటే ఒక కశ్మీర్ లాగా ఒక దండకారణ్యం మనకు అట్లా మనకు కనిపిస్తుంది. అట్లాంటి దండకారణ్యంలో ఆయన ఒక ప్రముఖమైన నాయకుడిగా పనిచేసి ఆయన అమరుడయ్యాడు. ఆయన జీవితం నిజానికి పూర్తి సార్థకమైన జీవితం. ఎందువల్ల అంటే భారత పాలక వర్గాలకు ఈరోజు వాళ్ళు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున తన దేశ ప్రజల మీద, ఈ ఆదివాసులు ఈ దేశ ప్రజలు, దండకారణ్యంలో ఉండేటువంటి మావోయిస్టులు ఈ దేశ ప్రజలు, మావోయిస్టు ఉద్యమాన్ని బలపరుస్తున్న మనమందరము ఈ దేశ ప్రజలు. అంటే మావోయిస్టు ఉద్యమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావానికి లోనయ్యి ఆ ఉద్యమం లాంటి అనేక ప్రజాస్వామిక లౌకిక ఉద్యమాలు నిర్మిస్తున్న ఈ దేశ ప్రజలందరూ ఈ దేశ పౌరులు రూపొందించుకున్న భారత రాజ్యాంగం ప్రకారం అధికారంలోకి వచ్చానని చెప్తున్నాము. ప్రభుత్వము, నరేంద్ర మోడీ ప్రభుత్వము ఈ దేశ ప్రజల మీదనే క్రూరమైన యుద్ధాన్ని నిర్వహిస్తుంది. అది ఎంత క్రూరమైన యుద్ధం అంటే కేవలం గత సంవత్సరం అంటే 2024 జనవరి 1 నుంచి ఈ రోజు వరకు కామ్రేడ్ సారయ్య అమరత్వం వరకు చూసుకున్నామంటే 400 మందికి పైగా విప్లవకారుల్ని, ఆదివాసుల్ని పొట్టనబెట్టుకున్న అత్యంత పాశవికమైన క్రూరమైన యుద్ధాన్ని నరేంద్ర మోడీ కొనసాగిస్తున్నారు. అమిత్ షా కొనసాగిస్తున్నారు. అమిత్ షా నిజానికి దేశానికి హోంమంత్రి అయినప్పటికీ ఆయన తరచూ వారంలో 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఆయన మాట్లాడుతున్న ఏకైక విషయం ఏమిటయ్యా అంటే భారత మావోయిస్టు ఉద్యమం గురించి ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఈ దేశ ప్రధానికి, ఈ దేశానికి ఉన్నటువంటి అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి ప్రధానికి, హోంమంత్రికి వారంలో 3 సార్లు 4 సార్లు మావోయిస్టు ఉద్యమం గురించి మాట్లాడకపోతే నిద్ర పట్టని ఒక అశాంతికి ఈరోజు ప్రజాయుద్ధం ముందుకు పోతూ ఉంది. అంటే వాళ్ళు నిరంతరము ఎంత భయంతో, ఎంత ఆందోళనతోటి వాళ్ళు కొనసాగుతున్నారో మనం గమనించవలసిన అవసరం ఉంది. మిత్రులారా, ఇట్లాంటి మారణకాండతోటి, ఇట్లాంటి పెద్ద ఎత్తున వైమానిక దాడులు, లక్షలాది మంది సైనిక బలగాలను మోహరించి ఇక ఈరోజు ముగిస్తాం, రేపు ముగిస్తాం, 2026 మార్చి చివరి నాటికల్లా మావోయిస్టు ఉద్యమాన్ని ముగిస్తామనేసి వాళ్ళు పందెం కాస్తూ ఉండవచ్చు. కానీ నిజానికి ఆ పందెంలో వాళ్ళు నిరంతరము భయంతో ఉన్నారు, నిరంతరము వాళ్ళు ఆందోళనతో ఉన్నారు. ఒక నిద్ర పట్టని అశాంతితోటి వారంలో 2 సార్లు 3 సార్లు మావోయిస్టు ఉద్యమం గురించి ప్రకటన చేస్తూ ఉండడము, మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించడానికి సైనిక బలగాలను దండకారణ్య ప్రాంతానికి, వేరువేరు విప్లవోద్యమ ప్రాంతాలు దేశంలో ఎక్కడ విప్లవోద్యమం నడుస్తున్నదో ఆ ప్రాంతాలన్నిటికీ సైనిక బలగాలు తరలించడం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈరోజు విప్లవోద్యమం అనేది ఒక రకంగా భారత ప్రభుత్వానికి ఒక ప్రధానమైనటువంటి శత్రువుగా ఈరోజు విప్లవోద్యమం ఎదిగి ఉన్నది. అందువల్లనే ఈరోజు దీన్ని మావోయిస్ట్ రహిత భారత్గా మార్చడం కోసం మేము కనికరము లేకుండా చెప్పాడు హోంమంత్రి. మాకు మావోయిస్టుల మీద కనికరము లేదు అంటే అర్థం ఏమిటి? మావోయిస్టుల మీద కనికరం లేదంటే అర్థం ఏమిటి? మాకు ఆదివాసుల మీద కనికరం లేదు, మాకు ఈ దేశ ప్రజల మీద కనికరం లేదు,
వినియోగదారులు ఉంటారు, ఓటర్లు ఉంటారు. విధానాలకు తల ఊపే ఆర్ఎస్ఎస్ తరహా ఉన్మాద మూకలు మాత్రమే ఈ దేశంలో ఉంటాయి. ఆలోచించేవాళ్ళు, జీవించేవాళ్ళు, స్వేచ్ఛ కోసం పరితపించేవాళ్ళు, స్వాతంత్రం కావాలని కోరుకునేవాళ్ళు, ఒక మానవీయ సమాజం కావాలని కలగనేవాళ్ళు, ఆ కళను నిజం చేద్దామనుకునే వాళ్ళను ఈ దేశం మీద లేకుండా తుడిచిపెట్టేస్తాం అనే మాట ఈరోజు కేంద్రంలోని ప్రభుత్వం అంటూ ఉంది. కాబట్టి ఈ యుద్ధం నిజానికి కేవలం సారయ్యకు కేంద్ర ప్రభుత్వానికి జరిగిన యుద్ధం కాదు ఇది. లేకపోతే మావోయిస్ట్ పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి జరుగుతున్న యుద్ధం మాత్రమే కాదు. నిస్సందేహంగా ఈ యుద్ధంలో మావోయిస్ట్ పార్టీ నాయకత్వ స్థానంలో ఉంటుంది. కాబట్టి భారత ప్రజల వ్యక్త అవ్యక్తంగా వాళ్ళ కోరికలన్నింటికీ ఎప్పటికైనా నాయకత్వం వహించగలిగింది మావోయిస్ట్ పార్టీ అనే విషయంలో సంఘ పరివార మోకలకు చాలా స్పష్టమైన అవగాహన ఉన్నది. ఈరోజు ఎన్ని ప్రాంతాల్లో వాళ్ళు పనిచేస్తున్నారు, ఎన్ని రకాలుగా పనిచేస్తున్నారు అనే విషయంతో నిమిత్తం లేకుండా ఈ దేశ ప్రజలందరి కోరికలకు రాజకీయ వ్యక్తీకరణగా ఉండి ఆ రాజకీయ వ్యక్తీకరణ సఫలం కాగలిగే దిశగా, విజయవంతం కాగలిగే దిశగా విప్లవోద్యమం మాత్రమే నడిపించగలుగుతుంది భారత ప్రజల్ని అనే విషయంలో నరేంద్ర మోడీకి, అమిత్ షాకు స్పష్టత ఉంది. కాబట్టి దీన్ని మావోయిస్ట్ అయితే భారత్గా మార్చాలని వాళ్ళు అనుకుంటున్నారు. అయితే ఈ యుద్ధం జరుగుతున్నది కేవలం మావోయిస్టు ఉద్యమానికి, భారత ప్రభుత్వానికి మధ్య మాత్రమే కాదు, లేదా మావోయిస్టు ఉద్యమ ఆదివాసులకు లేకుంటే కార్పొరేట్లకు మధ్య మాత్రమే కాదు. ఈ యుద్ధం జరుగుతూ ఉన్నది 140 కోట్ల మంది భారత ప్రజలకు, పిడికెడు మంది ఉన్నటువంటి సంఘ పరివార మోకలకు మధ్య ఈ యుద్ధం జరుగుతూ ఉన్నది. 140 కోట్ల మంది భారత ప్రజలకు, కార్పొరేట్ శక్తులకు మధ్య ఈ యుద్ధం జరుగుతున్నది. ఆ యుద్ధాన్ని ప్రజాయుద్ధంగా మార్చడానికి, ఆ యుద్ధాన్ని విముక్తి యుద్ధంగా మార్చడానికి, ఆ యుద్ధాన్ని ఒక ప్రజాతంత్ర లౌకిక ఐక్య సంఘటనగా మార్చడానికి మావోయిస్టు ఉద్యమం ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి దాన్ని మావోయిస్ట్ రహిత భారత్గా, వాళ్ళందరినీ చంపివేసి మావోయిస్ట్ రహిత భారత్గా మార్చాలి అనేటువంటి పగటికల నరేంద్ర మోడీకి అంటున్నాడు, అమిత్ షాకి అంటున్నారు. కాబట్టి మనందరము ఈయన శవం దగ్గర నిలబడి, ఈ కామ్రేడ్ భౌతికాయం దగ్గర నిలబడి ఈయన ఆశయాలు కొనసాగిస్తామని మనం ఈరోజు ఇక్కడ మనం ప్రతిజ్ఞ చేస్తున్నామంటే అర్థం ఏమిటంటే ఈ యుద్ధంలో మనం ప్రజాయుద్ధం పక్షాన దృఢంగా నిలబడాల్సిన అవసరం ఉంది. ప్రజల యుద్ధం తరపున మనం నిలబడి ఆ యుద్ధం విజయవంతం కావాల్సిన అవసరం ఉంది. అనేక మంది చచ్చిపోవచ్చు, ఇంకా చాలా మంది చచ్చిపోవచ్చు, అనేక మందిని జైళ్ళ పాలు చేయవచ్చు, అనేక మందిని భయపెట్టవచ్చు. ఎన్ని దుర్మార్గాలకైనా ఫాసిజం తలగట్టుంది, ఎన్ని దుర్మార్గాలైనా సరే కార్పొరేట్ పెట్టుబడిదారీ విధానం అత్యంత అమానవీయంగా లాభాల కోసం, ప్రయోజనాల కోసం, సంపద కోసం పెట్టుబడిదారీ విధానం ఎంత దుర్మార్గానికైనా పాల్పడుతుంది. కార్పొరేట్ ఎన్ని రకాల అక్రమాలకైనా పాల్పడవచ్చు. దండకారణ్యం మొత్తాన్ని మాత్రమే కాదు మిత్రులారా, మీరు గమనించవలసి ఉంది. దీన్ని ఏమంటున్నారంటే వాళ్ళు బస్తర్ని మేము విముక్తం చేస్తామంటున్నారు, అబూజ్ వార్డ్ని విముక్తం చేస్తామంటున్నారు. ఎవరి నుంచి? సారయ్య లాంటి విప్లవకారుల నుంచి, ఆదివాసుల నుంచి వేల సంవత్సరాలుగా బస్తర్లో బతుకుతున్న, వేల సంవత్సరాలుగా దండకారణ్యంలో బతుకుతున్న ఆదివాసుల నుంచి బస్తర్ను, దండకారణ్యాన్ని విముక్తం చేస్తామంటున్నారు. విముక్తం చేసి ఆదానికి ఇవ్వడానికి, అంబానికి ఇవ్వడానికి, కార్పొరేట్లకు ఇవ్వడానికి వీళ్ళందరినీ చంపివేస్తామని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అది నిజమవుతుంది? ఆ ప్రశ్న మనం వేస్తూ సారన్న స్ఫూర్తితో మనం ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని అడగవలసిన ప్రశ్న ఏమిటంటే, ఒక కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రమే కాదు, అన్ని రాజకీయ స్రవంతులను మనం అడగవలసింది. అన్ని ఎన్నికల ఓట్ల కోసం వచ్చే ఓట్ల ద్వారా అధికారంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలను అడగవలసింది ఏమిటంటే, దండకారణ్యం నుంచి, మధ్య భారతదేశం నుంచి సరిహద్దు భద్రతా దళాలను మీరు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి సైనిక క్యాంపులు ఎత్తివేయవలసిన అవసరం ఉంది. సైనిక క్యాంపులు దండకారణ్యంలో ప్రతి 2 కిలోమీటర్లకు ఒక సైనిక క్యాంపు ఉన్నది మిత్రులారా. ఒక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే 400 సైనిక క్యాంపులు ఉన్నాయి. ఒక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే ఒక్క మనిషికి 9 మంది మనుషులకు ఒక సైనికుడు ఉన్నాడు. ఇంత ప్రమాదకరంగా సైనిక క్యాంపులు ఉన్నది, సైనికీకరణ జరిగింది భారతదేశంలో. నిజానికి భారతదేశంలో భాగం కాకపోయినప్పటికీ ఒకప్పుడు కశ్మీరులో అట్లాంటి సైనిక పాలన కొనసాగింది. ఈరోజు దండకారణ్యంలో అట్లాంటి సైనిక పాలన కొనసాగుతుంది. ఈ సైనిక యుద్ధాన్ని ఆపమని మనం ప్రభుత్వానికి గట్టిగా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ నుంచి సైనిక బలగాలు వెనక్కి తీసుకోవాలని మనం డిమాండ్ చేయవలసిన అవసరం ఉంది. అక్కడ మీరు చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేక, మానవ వ్యతిరేక, చట్ట వ్యతిరేక యుద్ధం ఏదైతే ఉందో, ఈ దేశ ప్రజల మీదనే ఈ దేశ ప్రభుత్వం చేస్తున్న యుద్ధం ఏదైతే ఉందో, ఈ యుద్ధం దుర్మార్గమైంది. కాబట్టి మీరు దీన్ని వెనక్కి తీసుకోవాలి, యుద్ధాన్ని ఆపివేయాల్సిన అవసరం ఉంది, సైనిక బలగాలు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే నినాదం మీద మనం పెద్ద ఎత్తున విశాలమైన ఒక ఐక్య సంఘటన పోరాటాన్ని మనం నిర్మించడమే ఈరోజు కామ్రేడ్ సారయ్యకు మనం ప్రకటించే నివాళి అవుతుంది. ముఖ్యంగా మనం ధైర్యాన్ని కోల్పోకుండా మిత్రులారా,
వాళ్ళందరూ చేస్తున్న ప్రయత్నం ఏమిటంటే, ముఖ్యంగా సంఘ పరివారం చేస్తున్న ప్రయత్నం ఏమిటంటే, మనల్ని ఇట్లాంటి యుద్ధాల ద్వారా, దుఃఖాల ద్వారా, దాడుల ద్వారా, అరెస్టుల ద్వారా, కేసుల ద్వారా మనల్ని భయపెట్టాలని వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి మనం భయపడకుండా ధైర్యంగా ఉండి, నిజానికి భయపడుతూ ఉన్నది వాళ్ళు అనే విషయాన్ని మనం గట్టిగా గొంతెత్తి ఎలుగెత్తి చాటవలసిన అవసరం ఉన్నది. వాళ్లకు భయం లేకపోతే ఎందుకు లక్షలాది సైనిక బలగాలను దండకారణ్యంలో మోహరిస్తారు? వాళ్లకు భయం లేకపోతే, వాళ్ళ కార్పొరేట్ ప్రయోజనాలకు భంగం కలుగుతుందనే ఆందోళన లేకపోతే, వాళ్ళ ఈ దేశాన్ని ఒక బ్రాహ్మణీయ హిందుత్వ రాజ్యంగా దీన్ని మలచాలి అనే వాళ్ళ వ్యూహానికి మావోయిస్టు ఉద్యమం, ఈ దేశంలోని లౌకిక ప్రజాస్వామిక శక్తులు ఆటంకంగా ఉన్నాయని వాళ్ళకు భయం లేకపోతే వాళ్ళు ఎందుకు ఈ యుద్ధాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు? కాబట్టి భయపడుతున్నది వాళ్ళు అని చెప్పగలగాలి. మనం భయపడకుండా ధైర్యంగా, తెగువతో, సాహసంగా ఒక మృత వీరుడి 35 ఏళ్ల పాటు విప్లవంలో జీవితాన్ని అర్పించిన విప్లవకారుడి మృతదేహం దగ్గర నిలబడి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఆయన చూపిన తెగువని, సాహసాన్ని, ధైర్యాన్ని మనం ఎంతో కొంత ప్రకటించవలసిన అవసరం ఉంది. అట్లా